పాకిస్తాన్ కు గూఢచారిగా వ్యవహరించిందన్న ఆరోపణలపై హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె నుంచి కీలక విషయాలను రాబడుతున్నారు. మల్హోత్రాను ఓ అస్త్రగా పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు మలుచుకున్నట్లు గుర్తించారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని ఓ అధికారితో ఆమె టచ్లో ఉన్నట్లు నిర్ధారించారు. జ్యోతి మల్హోత్రా సైనిక రక్షణ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం వారితో పంచుకున్నట్లు ఇప్పుడే చెప్పలేకపోయినప్పటికీ పాక్ నిఘా వర్గాలతో ఆమె నేరుగా సంప్రదింపులు జరిపిందని హర్యానా పోలీసులు తెలిపారు. వాళ్లు మల్హోత్రాను ఓ అస్త్రంగా చేసుకున్నారని ఖచ్చితంగా చెప్పారు. ఇది కూడా ఓ రకమైన యుద్దమేనని, ఇన్ఫ్లుయెన్సర్లను నియమించుకుంటూ వారి ప్రయత్నాలను అమలు చేస్తారన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ముందు జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్లోనే ఉందని హర్యానాలోని హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావంత్ తెలిపారు. తరచూ ఆమె పాక్ పర్యటనలకు వెళ్లారని, ఒకసారి చైనా పర్యటనకు వెళ్లినట్లు పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ జ్యోతి మల్హోత్రా పాక్ ఏజెంట్లతో టచ్లో ఉన్నారని హిసార్ ఎస్పీ చెప్పారు. ఇక పోలీసులు ఆమె ఫోన్, ల్యాప్టాప్ సహా ఇతర పరికరాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణ చేస్తున్నారు. కాగా గతేడాది మే నెలలోనే కపిల్ జైన్ అనే వ్యక్తి జ్యోతిపై దృష్టి సారించాలని ఎన్ఐఏను కోరుతూ ఎక్స్లో పోస్ట్ చేశాడు. ఆమె తొలుత పాక్ ఎంబసీలో ఫంక్షన్ కు హాజరైందని, తర్వాత పాక్ పర్యటనకు వెళ్లిందని, అనంతరం కశ్మీర్ పర్యటనకు వెళ్లనుందని, దీని వెనుక ఏదో ఉందని అందులో పేర్కొన్నారు. మే 7వ తేదీ నుంచి ఇప్పటి వరకు పంజాబ్, హర్యానాలో మొత్తం 7గురిని గూఢచర్యం కేసులో అరెస్ట్ చేశారు. ఈ గూఢచర్యం వ్యవహారం ఒడిశా రాష్ట్రానికి చేరింది. ఒడిశాలో పూరికి చెందిన ఓ మహిళా యూట్యూబర్ కు జ్యోతి మల్హోత్రాతో పరిచయం ఉంది. జ్యోతి 2024 సెప్టెంబర్లో పూరిని సందర్శించారు. పూరికి చెందిన యూట్యూబర్ ఇటీవలే పాక్లోని కర్తార్పూర్ గురుద్వారాను సందర్శించారు.